నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం చెండూరు గ్రామంలో ఆరుగాలం పండించిన వరి ధాన్యం కొనుగోలు అవ్వక తోకల వల్ల ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు చిలిపిచెడు మండల ఏపీఎంను నిలదీయడంతో ఏపీఎం వారు కలెక్టర్కి కంప్లైంట్ చేసుకోమని చెప్పారు. వాతావరణం ఉన్నందువలన వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎం ప్రేమలతను వివరణ కోరగా పై అధికారుల సూచన మేరకు వరి తేమ శాతం చూసుకొని కొనుగోలు చేయమని తెలియజేశారు. చండూరు గ్రామం వాతావరణం అనివార్య కారణాల వచ్చినటువంటి వడ్లకు 17% మ్యాచర్ కావాలని మేడం అంటుంది. ఈ వెదర్ తోటి మ్యాచర్ రాలేకపోతుంది. మరి రాని వాటిని ఏ రకంగా చర్యలు తీసుకొని అధికారులు మేము అడిగితే మీరే చూసుకోవాలని అధికారం అంటుంది. మరి మా పరిస్థితి, రైతుల పరిస్థితి ఏమది అని మేడం అంటే మరి మీరే చూసుకోవాలనే భావన మేడం మాట్లాడుతుంది. మరి మేము ఎటు వాళ్ళంటే ఇక మేము ఒకటే మార్గం, మేము చూసుకోలేదు, ఏం లేదు అని మా మేడంతో అన్నాను. ఇంకే మ్యాచ్ చూసిన తర్వాతనే కుప్ప కొట్టినాము. మ్యాచ్ ఆల్రెడీ అప్పుడు 14-13 వచ్చింది. ఇప్పుడు వెదర్ తోటి చేంజ్ అయింది. మేము పెట్టుకోనని మేడం అంటుంది. మరి ఇప్పుడు ఎండేయాలి, చేయాలి, ఆరవేయాలంటే ఇప్పుడు వెదర్ చేంజ్ ఉంది కాబట్టి అది రాదు. మరి దాని పరిస్థితి ఏమది, ఏం కథ అంటే వర్షం వల్ల మడికట్లో ఒడ్లు పోసినాం కాబట్టి పరిస్థితి చేంజ్ అయింది. మొలక వచ్చినాయి అడుగు. అవి ఏంటి అంటే అవి కూడా తీసుకోరు. మరి ఆరవేయాలి మీది అంటుంది మేడం అంటే అంతే. సార్ నా పేరు లక్ష్మీకాంతం, చండూరు రైతును సార్. నాకు ఏంటంటే 762 బస్తాలు పంపించిన నేను రైస్ మిల్కి, రామాయంపేట రైస్ మిల్కి పంపిస్తే అందులో ఎక్స్టెన్షన్ వచ్చి ఎక్కువ వచ్చి 771 బస్తాలు రావాల్సి ఉండేది. దాంట్లో 5 క్వింటాలు తరుగు తీసేసి ఆ తరుగుని యాడ్ చేయకుండా నాకు 762 బస్తాలకే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఏమన్నా అడిగితే కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్ చేసుకుపోయి కలెక్టర్కి చెప్పుకుంటారంట అని చెప్పి ఏపీఎం మేడం గారు, మన చిలిపిచెడు ఏపీఎం గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ సెంటర్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పై అధికారులకు చెప్పుకుంటే వాళ్ళు కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు, కానీ ఎవరు ఈ విషయంలో పట్టించుకుంటూ లేరు కనుక అదే రకంగా కొన్ని అక్కడక్కడ ఇంకా ఒడ్లు చాలా 5-6-8 లోడ్ల దాకా అయితే, ఇంకా లారీల దాకా అవుతూ ఉన్నాయి. పోయేట వీటికి వాతావరణాన్ని బట్టి నింపుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. కానీ మేడం మాత్రం నింపొద్దు అంటని చెప్పి మ్యాచర్ వస్తలేదంటని చెప్పి చెప్తా ఉంది. వాళ్ళను అడ్డుకుంటా ఉంది. అటు వర్క్ జాగనిస్తలేదు, ఇటు లోడింగ్ చేయనిస్తలేదు, అటు ఇది చేయనిస్తలేదు. టాపర్లు కూడా ఉంచుకొని కూడా ఇస్తలేరు, రైతులకు ఇస్తలేరు. కనుక ఆ ఏపీఎం మేడం మీద కొంచెం యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. నేను చిలిపిచెడు మండలం చెండూరు ఐకేపీ సెంటర్లో రావడం జరిగింది. ఇక్కడ గొడవ జరుగుతుందని ఇక్కడ చూస్తే చాలా ఒక 15 లారీల వరకు అవుతాయి. మ్యాచర్ వచ్చేసి కుప్పలు పోసినప్పుడు 13-14 ఉంటే వాళ్ళు రైతులు కుప్పలు పోసారు. ఈ వెదర్కి కొంచెం చేంజ్ అయింది, 17-18 అట్లా రావడం జరుగుతుంది. కానీ రైతులు మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే 17 కంటే ఎక్కువ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 17% కంటే ఎక్కువ ఉంటే కొనొద్దు అని మాకు ఆదేశాలు వస్తున్నాయి. కానీ రైతులు మాత్రము వినడం లేదు. మేము చనిపోతాము, విషం దాగి అది దాన్ని బెదిరించి వాళ్ళంతలో వాళ్ళు అసలు ఏం చేయాలని గొడవ పడుతున్నారు. కాబట్టి ఇది అంటే ఇక్కడ వచ్చిన ప్రకారం నేను పై వాళ్ళకు తెలియజేస్తాను.